డాక్టర్ చీకటిమిల్లి మంగరాజు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ 4th క్లాస్ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షుడు, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారిని కలిసి మేము 3 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఏలూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో 1995 నుంచి ఎస్సీ ఉద్యోగులకు 4th క్లాస్ ఎంప్లాయీస్కు రోస్టర్ పాయింట్ అనేది అమలు చేయటం లేదు. ఎందుచేతంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఎస్సీ గ్రూప్ 4 ఎంప్లాయీస్ నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఈ విషయమే చాలాసార్లు మేము విన్నవించినా కానీ ఫలితం లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రోస్టర్ పాయింట్ అనేది మెయింటైన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు, సాంఘిక సంక్షేమంలో పనిచేస్తున్నటువంటి జేడీ ఆఫీసులో ఉన్న అధికారులు అందరూ కూడా రోస్టర్ పాయింట్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు అమలు చేయనటువంటి అధికారుల మీద తగు చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఓసీ బీసీ అధికారులకు ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులతో పాటుగా ఎంప్లాయీస్ కూడా నాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఎందుచేతంటే వాళ్ళు బీసీ ఓసీ అవటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎస్సీ పిల్లల్ని చాలా వివక్ష చూపించడం, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా వివక్ష చూపించడం జరుగుతోంది. కాబట్టి ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అన్నటువంటి అన్ని హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఎస్సీ ఎంప్లాయీస్నే నియమించాలని మేము ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం. అలా చేయని పక్షంలో మాత్రం మేము దళిత ప్రజా సంఘాలతో ఉద్యమం చేపడతామని ఈ విషయమే మేము జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.